సో ఇవి ఏంటేంటి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్. ఆల్రెడీ నేను చూపించాను వీడియోలోని. చూడండి బాగానే గ్రోత్ బాగానే ఉంది. ఇదేంటంటే ఈ 3 బ్లాక్ టబ్స్‌లోని ఆన్‌లైన్‌లో తెప్పించుకున్నాను కదా! ఒకటి యెల్లో, వైట్ అండ్ రెడ్. అలాగే మళ్ళా కడియం వెళ్ళేటప్పుడు ఇంకో 3 తెప్పించుకున్నాను. సో, ఒక బ్లాక్ టబ్‌లో 2 ఏసాను. కానీ మీరు చూడండి ఇక్కడ 2 కంటే ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఈ సైడ్ నుండి వచ్చిన షూట్స్ నేను కట్ చేసేసి కటింగ్స్ కింద ఏసాననమాట ఈ సైడ్‌లోనే. సో, అందుకే మనకి 2 కంటే ఎక్కువ ఉంటాయి ఒక్కో దాంట్లోనే. ఇది ఇలాగ గ్రో అవుతున్నప్పుడు ఈ సైడ్ నుండి వస్తాయి కదా! ఇలా సైడ్ నుండి వచ్చినవి కట్ చేసేయాలనమాట. అప్పుడు ఇది పైకి మంచిగా హెల్తీగా గ్రో అయ్యి ఇలా బెండ్ అయ్యి మనకి ఫ్రూట్స్ వస్తాయి. సో, ఆ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఈ సైడ్ నుండి కట్ చేశానని చెప్పాను కదా! ఇక్కడ నుండి వచ్చినవన్నీ కట్ చేశాను చూడండి. ఇలా పైకెళ్తున్నప్పుడు నీట్‌గా ఇంక సైడ్ నుండి ఏం లేవు. సో, ఆ కట్ చేసినవి నేను మళ్ళా కటింగ్స్ కింద ఏసుకున్నాను ఇక్కడ. చిన్న చిన్న పాట్స్ కంటైనర్స్‌లోని. ఇప్పుడు ఇవన్నీ నేను సెపరేట్ చేసి చిన్న పాట్స్‌లో ఇంక మనకు అవ్వదు కదా! ఆల్రెడీ రూట్స్ బాగా డెవలప్ అయ్యి ఉంటాయి. సో, అది తీసుకొచ్చి ఇప్పుడు ఈ 3 రెడీ చేసుకున్నాను. ఇటు షిఫ్ట్ చేస్తాననమాట. సో, నేను ఏసుకునే కటింగ్స్ ఎంత బాగా డెవలప్ అయినాయో రూట్స్ అన్నది చూపిస్తాను. ఇగోటి చూడండి ఎన్ని రూట్స్. ఎంత తడి ఉండకూడదు. ఒక 2, 3 రోజులుగా వర్షాలు బాగా పడుతున్నాయి కదా! అందుకే సాయిల్ బాగా వెట్‌గా ఉంది. రూట్స్ చూడండి ఎంత బాగా డెవలప్ అయినాయో. కౌంట్ చేయలేదు. చూద్దాం దీంట్లో ఎన్నున్నాయి. 1, 2, 3, 5 ఉన్నాయి ఒక దాంట్లో. దాంట్లో ఎన్నున్నాయి చూడు ఒకసారి. ఇప్పుడు అది చూపిస్తున్నారు కదా! గోడ దగ్గర ఆ రూట్స్ చూడండి ఎలాగ అంటికిపోయినాయో. 18 ఉన్నాయి. ఎలా సర్దుతాం? ఇంకొక 8 పాత బ్లాక్ పాట్ కంటైనర్స్‌లో ఉన్నాయి. అలాగే ఉంచేస్తాను. ఇది రూట్స్ అసలు ఇంతప్పుడే వేసాను. పెద్దవైనాయో. పెద్దగా పొడుగ్గా గ్రో అయినవి ముందు బ్లాక్ టబ్స్‌లో వేస్తున్నాను. అదే ఇప్పుడు ఇది చూడండి ఇంత పెద్దది కదా! సో ఇదేం చేస్తానంటే ఇది ఒక దాంట్లో విడిగా వేసి ఇది కట్ చేస్తాను. చిన్నగా ఉంది కదా! ఇది కట్ చేసి సపరేట్‌గా మళ్ళీ కటింగ్ వేసుకుంటాను ఒక పాట్‌లోని. అది చూపిస్తాను మీకు. అట్లో ఇంత ఉన్నవన్నీ నేను తీసి ఈ చిన్న పాట్స్‌లో వేస్తే ఇంత పెద్దగా ఇన్ని అయినాయి అనమాట. సో, దీనికి మళ్ళా నేను మల్టిప్లై చేస్తాను. ఇది వేరేగా వేస్తాను మళ్ళా. ఇది ఇంకేం చేయవలసినదమ్మా ఇలా వేసేయచ్చు.
కానీ కానీ దెబ్బతిన్నది చూడు కట్ చేస్తున్నప్పుడు. పెద్ద పుల్లు ఒకటి ఉందా పెద్దది, ప్రస్తుతానికి సరిపోతుంది. ఇక లోపల గంట మధ్యలో పెట్టు ఇక్కడ. ఇప్పుడు తాడు తీసుకురా ఇక్కడ పెట్టు. ఇదంతా టెంపరీ సెట్టింగ్ అనమాట. ఎందుకంటే ఈ కర్ర పెట్టింది కూడా సపోర్ట్ సరిపోద్ది దానికి అట్లకి. సో టెంపరీగా ఇలా సెట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను 3 కంటైనర్స్ అనుకొని 3 బ్లాక్ టబ్స్ అనుకొని 3 ఐరన్ స్టాండ్స్ చేయించుకున్నాను. కానీ ఇప్పుడు ఎక్కువ అయిపోయినాయి కదా, సో దానికి 3 బ్లాక్ టబ్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను. కానీ దానికి అట్లా కావాల్సింది స్టాండ్ మట్టుకి సెట్ అవ్వలేదు, ఇంకా అది చేయించుకోవాలి. ఇదిగా ఇది ట్రైకోడర్మా ఒక పిసరు, ఎప్సమ్ సాల్ట్ ఇది. ఇది వేప పొడి, ఇది బోన్ మీల్, ఇంకా 3 బ్లాక్ టబ్స్ రెడీ చేసుకున్నానని చెప్పాను కదా, ఒకటి ఫిల్ చేస్తాను. అంటే ఒక దాంట్లో 4 వేస్తాను, ఇది రెండోది. సైడ్లో ఉన్న షూట్ కట్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలి నోడి దగ్గర. అటుకొద్ది ఇదే అర్థం. ఇది కట్ చేయాలి.
కాదు కాదు, ఇది పెట్టదు, ఇది పెట్టద్దు. ఇగో కానీ ఏం చేయంటే ఇది కట్ చేసే, ఇది కట్ చేయాలి. ఇది పాడవకుండా కట్ చెయ్యి. అక్కడ కాదమ్మా, ఇక్కడ కట్ ఇలా కట్ చేస్తే అంటే నేను ఇది మట్టుకే వేసాను నేను తున్నేటప్పుడు, దానికి ఈ సైడ్ నుండి వచ్చాయి అండ్ ఏర్లు చూడండి. సో 3 బ్లాక్ టబ్స్లోని చూస్తున్నారు కదా, ఫిల్ అయిపోయినాయి. 4 చట్నీ వేసాను. పెద్దవి దాంట్లో ఉన్నవి పొడుగ్గా పెద్దగా ఉన్నవి అట్లలో సెట్ చేశాను. ఇప్పుడు వీటిలోనేమో చిన్నగా ఉన్నట్లకి రూట్స్ డెవలప్ అయినాయి కదా, అవి ఇక్కడ చిన్న పాట్లోని ఒక 2 వేసి మిగతావి ఎక్కడ సెట్ చేయాలి. ఇంకా 6 ఉండిపోయినాయి కదా, ఆ 6లో 2 ఆ చిన్న పాట్లో వేసాను, అవి చిన్న పాట్లోని. అలాగే ఇప్పుడు ఇంకా 3 ఉన్నాయి కదా, అవేమో ఆ 3 బ్లాక్ కంటైనర్స్లోని ఇంకొకటి వేసేస్తాను ఒక్కొక్క చొప్పున. సో ఒక్కొక్క దాంట్లో 5 ఉంటాయి. అలా సెట్ చేస్తున్నాను. అవి లాస్ట్లో వేస్తాను. ఈ లోపల ఇప్పుడు ముందు ఇవి కటింగ్స్ షూట్స్ సైడ్ని కట్ చేశాను కదా, ఇప్పుడు వేసినట్లని అవి ముందు అది అలోవెరా జెల్ రాసి ఈ పాట్స్లోని, ఈ 2 పాట్స్ ఉన్నాయి కదా, ఇట్లా సర్దుతాను. ఇట్లా కటింగ్స్ అంటే ఇవి ఇంకా డెవలప్ అవ్వాలి రూట్స్. సో ముందు నేను వేసిన కటింగ్స్కి ఏవైతే రూట్స్ డెవలప్ అయినాయో ఆ సాప్లింగ్స్ అన్నీ నేను వేరే కంటైనర్స్ షిఫ్ట్ చేశాను. ఇప్పుడు కొత్త షూట్స్ ఏవైతే కట్ చేశాను కదా, అవి మళ్ళా కటింగ్స్ అలోవెరా జెల్ రాసి మళ్ళా అట్లని చిన్న పాట్స్లో పెట్టుకుంటున్నాను. అవి ఒక కొన్ని రోజులకి, అంటే ఒక 1 మంత్లో అలాగా రూట్స్ డెవలప్ అవుతాయి. సో అలా మల్టిప్లై చేస్తున్నాను. ఇందాక రూట్స్ వచ్చినవన్నీ కూడా ప్లాంట్ చేశాను కదా, అవన్నీ కూడా ఒక 2 మంత్స్ బ్యాక్, 1 మంత్ బ్యాక్ అలాగా ఇలాగే అలోవెరా జెల్ రాసి ఇదే పాట్స్లో పెడితే అవి అంత బాగా డెవలప్ అయినాయి. సో ఇది కూడా డెవలప్ అవుతుంది. ఇది ఏంటంటే ఇది పెడుతున్నప్పుడు నేను శాండ్లో పెట్టడం లేదు, మట్టిలోనే పెట్టి గార్డెన్ సాయిల్ యూస్ చేసి అలోవెరా రాసి అట్లా ఆ గార్డెన్ సాయిల్లో పెడుతున్నాను. శాండ్ అయితే నేను ఎప్పుడు యూస్ చేయలేదు, లాస్ట్ టైం కూడా చేయలేదు. గార్డెన్ సాయిల్ యూస్ చేసినా బాగానే రూట్స్ డెవలప్ అయినాయి, చూసారు కదా మీరు. సో టోటల్ 7 కటింగ్స్ వేసాను. ఈ 2 మట్టికి రూట్స్ డెవలప్ అయ్యినవి, ఇంకా మిగిలినవి ఉన్నాయి కదా ఒక 3 or 4, అవి ఒక్కొక్కటి ఒక్కో దాంట్లో వేస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా కంటైనర్స్ లేవు. సో ఇందాక 4 వేసాను కదా, ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేస్తున్నాను దాంట్లోని. సో అలాగ ఒక్కొక్క దాంట్లో యాడ్ చేస్తే నాకు ఇంకా మొత్తం సెట్ చేసినట్టే ఈ బ్లాక్ పాట్స్లోని, బ్లాక్ టబ్స్లోని. కానీ 2 మట్టికి చిన్న దాంట్లో మళ్ళీ నాకు వేయవలసి వచ్చింది. సో ఫైనల్గా సాప్లింగ్స్ అన్నీ సెట్ చేశాను. అలాగే కటింగ్స్ ఏమో 2 చిన్నట్లో వేసాను. సో ఒక 2 సాప్లింగ్స్ మట్టుకి ఉండిపోయినాయి, చిన్న దాంట్లో పెట్టాను. ఇవేమో పాత డ్రాగన్ ప్లాంట్స్, కాకపోతే 1 year అవ్వలేదు, ఇంకా ఒక 6-8 months అయ్యి ఉంటుంది. సో ఇది ఇలాగ సైడ్ నుండి షూట్స్ వచ్చి మనకి బాగా డెవలప్ అయ్యి ఫ్రూట్స్ వస్తాయి. వాటరింగ్ ఏమో చాలా మినిమం వేయాలి. ఇప్పుడే వేసాను కాబట్టి సాప్లింగ్స్ కటింగ్స్ దానికి వాటరింగ్ చేస్తున్నాను. అదర్వైజ్ రెగ్యులర్ దీంట్లో అయితే మనం రెగ్యులర్గా ఎవ్రీడే వేయవలసినది ఇట్లకి.
నేనైతే ఎవ్రీ 10 డేస్కి ఒకసారి అలాగా, అంటే మాయిస్ట్నెస్ చూసి సాయిల్ది దాన్ని బట్టి వేస్తాను అంతే. సో మీరు ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. అలాగే సాప్లింగ్స్ కూడా మీకు ఒకవేళ అంటే నా రీచ్లో ఉండి నాకు మీరు ఎవరో తెలియదు కదా వ్యూవర్స్. సో నాకు తెలిసి నా రీచ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి, దెన్ డెఫినెట్గా మీకు అందేలా చూస్తాను. సో ఫైనల్గా 6 డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ నుండి 26 డ్రాగన్ సాప్లింగ్స్ రెడీ అయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.